హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. సో అక్క నమస్తే. నమస్కారం. సో రోషన్ తమ్ముడికి నమస్కారం. ఎలా ఉన్నారు అక్క? 1 year కాదు, 2 year పైన. 2 years అయిపోయిందా? చూడండి 2 year పైన. ఇప్పుడు ఏంటి మీ సుమన్ టీవీకి 10 ఏజ్ అయిందా? 10 సంవత్సరాలు అయిపోయింది. చాలా సంతోషం కదా. నేను 10 సంవత్సరాల తర్వాత నన్ను ఈ రోజు ఇక్కడ వచ్చాను. ఓకే. ఎండి గారికి దండం పెట్టుకున్నాను. సుమన్ టీవీ స్టాఫ్ కు అందరికి దండం పెట్టుకుంటాను. ఓకే. సో హ్యాపీ. మరి సుమన్ టీవీ 10 years అప్పుడు లక్కీగా అక్కడ వచ్చి కూర్చున్నాను. ఆల్రెడీ సుమన్ టీవీ వాళ్ళు ఇచ్చిన డబ్బులనే బతుకుతున్నాను. మళ్ళీ అగైన్ 10 సంవత్సరాలు అప్పుడు నేను వచ్చేది చాలా హ్యాపీ కదా. అవును అవును. మరి కానీ అక్క చాలా మంది మీకు హెల్ప్ చేశారు కదా ఆ టైంలో. తప్పకుండా. తమిళ వాళ్ళు ఎంతమంది చేశారో తెలుగు వాళ్ళే. కానీ తెలుగు వాళ్ళు 1000% మన వాళ్ళే. అంతమంది హెల్ప్ చేశారు కదా, ఎందుకు మీరు దాన్ని జాగ్రత్త పరుచుకోకుండా ఖర్చు పెట్టుకోనా, లేకపోతే ఏమైంది అక్క? అసలు మీ స్టోరీ తెలియాలి ఇప్పుడు. అది రోషన్ తమ్ముడు, అది ఎలాగ జరిగిపోయిందంటే అక్క వేరే రూట్ లో డబ్బులు మోసం, అట్లా బ్యాడ్ రూట్ లో వెళ్ళి డబ్బులు మోసం వెళ్ళిపోలా. నేను అక్కడ కారైకుడి నుంచి హైదరాబాద్, తర్వాత ఇక్కడ ఇల్లుకు అడ్వాన్సు, తర్వాత ఇక్కడ మంచము, బీరువో, ఇట్లా ఇల్లు ఇంటికి ఇది వండుకుంటే ఇది ఏం చెప్తాము, వండుకు తినేదికుంటే ఇది ఇదంతా తీసుకుంటున్నాం కదా. తర్వాత మద్రాసు, తర్వాత తిరుచిరాపల్లి, తర్వాత కారైకుడి, ఇలాగనే డబ్బులు వెళ్ళిపోయింది. వేరే అది ఎందుకంటే వేరే విధంలో ఎవరికో మా చుట్టాలకో ఎవరికో అట్లా ఇవ్వలేదు, అలాగనే వెళ్ళిపోయింది. ఓకే. తర్వాత నేను ఆల్రెడీ మన ఇంటర్వ్యూలో ఇక్కడ స్టూడియోలో చెప్పాను కదా, అయినా 3.5 lakhs అప్పులు కట్టుకున్నానని చెప్పాను కదా. కట్టుకున్నారా? అవును. ఓకే. వచ్చిన దాంట్లోనే అప్పుడు మన సుమన్ టీవీ వల్ల వచ్చిన డబ్బులు. ఓకే. చిరంజీవి అన్న, నాగబాబు అన్న ఇచ్చేది. అప్పుడు మొత్తం 7.5 లక్షం వచ్చింది కదా. 7.5 lakh వచ్చింది అప్పుడు. వచ్చింది కదా. అప్పుడు దాంట్లో అలాగనే పోయింది డబ్బులు. 3.5 lakhs అప్పులు కట్టేసా. మళ్ళీ వేరే డబ్బులు ఇక్కడ నుంచి తిరుచిరాపల్లి టు హైదరాబాద్ టు మధురై, కారైకుడి, ఇట్లా తిరిగిపోయి డబ్బులు వెళ్ళిపోయింది. కానీ మీకు ఎక్కడైనా రెంటే కదా, మళ్ళీ ఎందుకని హైదరాబాద్ నుంచి మళ్ళీ ఊరు వెళ్ళిపోయి అక్కడ ఇబ్బందులు పడుతూ మళ్ళీ వీడియోలు చేస్తున్నారు? మరి హైదరాబాద్ లో ఎందుకు ఇక్కడ ఏమి పని రాలేకుండా వెళ్ళిపోయానంటే 10,000 అద్దె. అక్కడ అది కరెక్ట్ గా 10,000 అద్దె కట్టుకోవాలి, మరి తినాలి. మరి ఇక్కడ వర్క్ ప్రాపర్ గా రాలేదు కదా. ఒక్క అదేంటి కళ్యాణం కమ్మనీయం, ఆ సీరియల్ మాత్రం వచ్చింది. అది తర్వాత అవకాశమే రాలేదు రోషన్ తమ్ముడు. మరి ఇక్కడ ఎందుకు అని మళ్ళీ ఊరు వెళ్ళిపోయా. ఓకే. అక్కడికి వెళ్ళి మళ్ళీ అద్దెకి ఇల్లు, అడ్వాన్స్, అక్కడ బీరువో, అక్కడ మంచము, ఇక్కడ తీసేది ఇక్కడే వదిలేసి, ఇలాగనే అయిపోయింది నాయన. ఓకే. అలాగనే అయిపోయింది. మరి ఎవరు అక్కడ తమిళనాడులో ఎవరు పట్టించుకోలేదు, ఏ సహాయం లేదు. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఏమీ లేకుండా మళ్ళీ రోడ్డు మీద అగైన్ వచ్చేసాను. మళ్ళీ ఇలాగ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా మీరు ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు తెలుగులో ఇంతమంది ఇన్ని లక్షలు సహాయం చేశారు. తమిళనాడులో ఒక్కళ్ళు కూడా ఒక్క హెల్ప్ చేయలేదా? ఒక్క హీరో కూడా 1000 రూపాయలు రాలేదు. ఎక్కడ సినిమా వాళ్ళు పట్టించుకుంటున్నారు? అక్కడ ఆ గవర్నమెంట్ ఇచ్చిన 1000 రూపాయలే రాలేదు కదా. తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చిన 1000 రూపాయలే రాలేదు కదా రోషన్ తమ్ముడు. సినిమా వల్ల అసలు తమిళనాడులో ఉన్న సినిమా వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఓన్లీ మన ఇక్కడ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ, ఓకే,